ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్కు మాత్రమే. ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. ఈ వీడియో ట్రై కానీ కాపీ కానీ రీక్రియేట్ కానీ ఎవరు చేయొద్దు ప్లీజ్. ఎక్కడ ఉన్నదండి పాము. ఇప్పుడు అందులో ఉందా ఇందులో ఉందా? తీయండి బాబాయ్, రాళ్ళే తీయండి. ఇది కావలిస్తే దీన్ని వాడి ఒకటి ఒకటి బెట్టలు లాగేసి తీయండి, ఒక సైడ్కి చేయండి. తెలిసిందా? అమ్మమ్మ వాళ్ళ దూరం చేసి బాబా. అమ్మ పాపం. ఈ దీంతో తీసినవన్నీ నువ్వు లాగు, డైరెక్ట్ చేయి పెట్టకు నువ్వు. హాయ్ గైస్, మీరు చూస్తున్నది నగరపాలెం ఏరియా అండి. భీమిని మండలం, విశాఖపట్నం జిల్లాకి చెందిన గ్రామం అండి. మా తాటితూరు ప్రక్కనే ఉన్నది నగరపాలెం. చూడండి, ఈ ఇటుకబెడ్లను నాగభూమి దూరుకుంది అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు. మీకు పాముల గురించి కొన్ని వివరాలు చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభిన్న ఆవాసాలకు నిలమే ఉంది. వీటిలో ఆకురాలి అడవులు, పొదలతో కూడిన అడవులు, గడ్డి భూములు, లోతట్టు నేలలు, సముద్ర తీరంలో ఉన్న చిత్తడి నేలలు వంటివి వివిధ రకాల మిరమిట్లు గొలిపే సర్పజాతుల జీవనానికి అనువుగా ఉన్నాయండి. వీటిలో ప్రమాదకరమైన జాతులకు చెందిన పాములు కూడా ఉన్నాయండి. పాములు మానవ నివాస ప్రాంతాలలో విరివిగా తిరుగుతూ మనుషులకు కనబడుతూ ఇవి తమకి అత్యంత సహజమైన ఆవాసాలు అన్నట్టు మానవుల మధ్యన తిరుగుతూ ఉంటాయండి. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అటవీ శాఖ ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత గిరినాగు కింగ్ కోబ్రా మాఫియా ఫోగస్ అనబడే సర్పం యొక్క పరిరక్షణకు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణతో ఆ సంస్థతో కలిసి చురుకుగా పాటుపడుతుందండి. పాములు కూడా పర్యావరణ పరిరక్షణలో ముఖ్యమైనవి. పంటలను తీవ్రంగా నాశనం చేస్తూ వివిధ రకాల రోగాలకు వ్యాప్తికి కారణమయ్యే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో పాములు సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి. పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి. దయచేసి పాములను ఎవరు కొట్టొద్దు. గ్రామీణ ప్రాంతాల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయంలో పాముల గురించి తెలియజేస్తూ రాత్రిపూట సురక్షితమైన పాదరక్షలను, బూట్లు ధరించడం, నిద్రపోతున్నప్పుడు దోమతెరలని ఉపయోగించడం, చీకటిలో నడుస్తున్నప్పుడు దీపం తీసుకొని పోవడం, దాని వలన పాముల్ని పొరపాటున తొక్కకుండా చూసుకోవడం వంటి చర్యల ద్వారా పాము కాట్ల సంఘటనలను తగ్గించవచ్చు. దయచేసి పాముల గురించి ఆలోచించండి. కనిపించిన వెంటనే కొట్టి చంపేదామని చూస్తారు. దయచేసి అలా చేయకండి. చూడండి, ఇంకా ఇటుబెడ్లను లోపలికి ఉండిపోయింది. చాలా ఇటుబెడ్లు తీసాము. చూడండి, నేలని ఉపయోగించే పద్ధతుల్లో సాధారణ మార్పులు చేసుకుంటూ పాములను ఆకర్షించే ఎలుకలు తిరగకుండా చూసుకోవడం, పాములకు ఆవాసాన్ని కల్పించే తుప్పలు, చెత్త చెదారాలను తొలగించడం వలన పాముల వలన ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. పాములు సహజ సిద్ధమైన పరిసరాలలో ప్రధానమైన భాగంగా ఉంటూ సాధారణంగా పట్టణ, పల్లె ప్రాంతాలలో ఒకేలాగా ఎదుర్కొనబడుతూ ఉంటాయి. అనేక జాతులకు చెందిన పాములు మానవులతో కలిసి జీవించడానికి బాగా అలవాటు పడిపోయాయి. అలాగనే మానవులు కూడా పాములతో కలిసి సురక్షితంగా జీవించవచ్చు. చూడండి, అన్ని ఇటుబడి తీస్తే కానీ రాలేదు. వ్యవసాయ భూముల పరిసరాలలో విషపూరితమైన పాములు ఎక్కువగా సంచరించడం వలన
పాము కాటులని సంఘటనల్ని అధికమయ్యే అవకాశం ఉంది. పాముల గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా మీకు అవి ఎంత అపురూపమైన జీవులో వాటిని సంరక్షించడం, గౌరవించడం, మనతో పాటు అవి జీవించేలా చూసుకోవడం ఎంత అవసరమో అర్థమవుతుంది. చూడండి, ఇన్ని ఇటుబెట్లు తీసినా సరే ఇంకా మనకి లోపల దూరిపోతూనే ఉంది. చూడండి ఎలాగొచ్చిందో. సరేనండి, దొరికిపోయింది మనకి. ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా, తెలుగులో నాగుపాము, హిందీలో నాగిని అంటారు. దయచేసి పాముల్ని ఎవరు కొట్టకండి. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ 1972 యాక్ట్ ప్రకారం మన భారతదేశ పాములన్నీ రక్షింపబడ్డాయండి. కాబట్టి పాములను కొట్టినా, హింసించినా, చంపినా చట్టానికి శిక్షార్హులం అవుతాము. ఓకే అండి. ఐ am a snake rescuer. My name is కొండలరావు కొమర, తాటితూరు విలేజ్, భీమునిపట్నం మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఆవిడని అడుగుతున్నానండి, మీరు ఎప్పటి నుంచి చూసారమ్మా అంటే, మా దగ్గర తిరుగుతున్నాయండి, నేను మీకు కాల్ చేయమని చెప్తే ఇంకొక అబ్బాయి కాల్ చేశాడండి అని చెప్తుంది. నా మైక్ పని చేయకపోవడం వల్ల నేను ఇలాగ మీకు వివరించడం అవుతుందండి. సారీ అండి. చూడండి ఎంతమంది జనాల మధ్యలో నా పాములు తిరుగుతున్నాయో. వాళ్ళు ఎవరైనా పొరపాటున కాలు వేస్తే మాత్రం వాళ్ళకి ప్రమాదాలలో చిక్కుపోనండి. కాబట్టి మనం ఆ జనాలే రక్షించాము, పాముని కూడా రక్షించాము. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ని టచ్ చేయండి ప్లీజ్ అండి. మీరు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్లు, షేర్లు చేసుకోండి ప్లీజా. చూడండి, దాన్ని ఇప్పుడు మనం బాటిల్లో పెడతాము. బాటిల్లోకి ఎలాగ వెళ్తుందో చూడండి. చూడండి, మన స్నేక్ క్యాచర్స్ అందరికీ కూడా చిన్న మనవి, సేఫ్టీ షూ, సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ మొత్తం అందరూ దయచేసి యూజ్ చేయండి. చాలామంది స్నేక్ క్యాచర్స్కి డ్యామేజ్ అవుతున్నాయి. మనం ప్రజల్ని బతికించినట్లు ఉండాలి, పాముల్ని కూడా రక్షించినట్లు ఉండాలి. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేసుకోకండి. ఫుల్ సేఫ్టీతో మనం పాములు పట్టడం మనకి మంచిది, మన ఫ్యామిలీకి కూడా మంచిదే. దయచేసి ఇంత మేము కష్టపడినందుకు మాకు చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా. మీకు వీలైతే కామెంట్లు కూడా పెట్టండి. మేము చేసిన తప్పులు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ప్లీజా. ఓకేనండి. దీన్ని సరే మనం డబ్బాలు పెడుతున్నాము. ఒక సురక్షితమైన ప్రాంతంలో తరలించేద్దాము. ఎందుకంటే మూగజీవులండి, మనకంటే మనల్ని ఎవరైనా కొడితే ఎవరైనా వస్తారు అడగడానికి, కానీ వాటిల్ని ఎవరైనా కొడితే ఎవరు అడగరండి. అటువంటి పాముల్ని, అటువంటి మూగజీవుల్ని, అటువంటి యానిమల్స్ని మనం సేవ్ చేయాలండి. రాబోయే తరంకి మనం చూపించగలుగుతాము. లేదంటే అంతరించిపోతాయండి. అలా కొట్టుకుంటూ పోతే అంతరించిపోతాయండి. చూస్తుంటారు కదా, ఇంతమంది జనాల మధ్యన పాములు ఎలా తిరిగేస్తున్నాయో వాటికి తెలియదండి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, దాన్ని పట్టడానికి వచ్చాను, సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళి వదిలేస్తాను. కానీ దాన్ని రక్షించిన వాళ్ళు ఎవరో, చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదండి. వాటి లక్షణం కాటు వేయడమే. మన లక్షణం సేఫ్టీగా పాములు పట్టి దూరంగా మనుషులు లేని ప్రాంతంలో, ఒక అడవి ప్రాంతంలో వదలడం మన లక్షణంగా పెట్టుకోవాలి.
ఓకే అండి, దయచేసి నా వీడియో అందరూ పూర్తిగా చూడండి ప్లీజ్ అండి. అదిగో ఆ అబ్బాయి నాకు కాల్ చేశాడండి. ఆ అబ్బాయి నాకు కాల్ చేశాడు. నా నెంబర్ ఎలా తెలిసింది బాబు అంటే యూట్యూబ్లో చూసామండి అని అన్నారు. నా మైక్ పని చేయలేకపోవడం వల్ల ఇప్పుడు మీకు ఈ విధంగా తెలియపరుస్తున్నానండి. ఓకేనండి, చూస్తున్నారు కదా, చూస్తారు కదా. జై హింద్, జై భారత్.